ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, మనతో మాట్లాడుతున్నమాట. దావీదు అంటున్న మాట ఇక్కడ ఏంటో తెలుసా? నీవే ప్రభుడవు, నీవే నీకంటే నాకు క్షేమాధారమేమీ లేదని యెహోవాతో నేను మనవి చేసుకుందనంటే ఏంటి? అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ నీవే నాకు క్షేమమయ్యా, నీవుంటే నాకు చాలయ్యా, నువ్వుంటే నాకు చాలయ్యా, అది నాకు దీవెన. నీవే నాకు క్షేమం. నేను అడవుల్లోకి వెళ్ళినా నీవుంటే నాకు క్షేమం. శత్రువులు నా మీదకి దండెత్తి వచ్చినా నీవుంటే నాకు క్షేమం. అన్నదమ్ములందరూ నన్ను విడిచిపెట్టి ఒంటరి వాడిని చేసినా నీవుంటే నాకు క్షేమం. నీవే నాకు ప్రభుడవు. ఈ రోజున నువ్వు ఎవరితో చెప్పగలుగుతున్నావా? నువ్వెవరితో అంటున్నావా? లేకపోతే మీరుంటే చాలండి బాబు మాకు కొండంత అండ అన్నారు ఎవరితో అయినా? అనకండి. కొండంత అండ ఎవరుండాలి? మనకి ఎవరుండాలి? మీరుంటే చాలండి బాబు మాకు కొండంత అండ అంటారు కొంతమంది మనుషులతో. కొండ కోట ఎవరంటున్నాడు తెలుసా? కీర్తనకాడు, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయము నీవే, నా శృంగము నీవే, నా దుర్గము నీవే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటే నా ప్రభుడవు నీవే, నీవే నాలో ఉంటే, నీవే నాతో ఉంటే, నీవే నా కుటుంబంలో ఉంటే నాకు క్షేమం. అందుకు నీవిచ్చే క్షేమం కొరకు నేను మనవి చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.